హాయ్ హలో నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అప్డేట్స్ చూద్దామా? 25/2/2026 బుధవారం సంబంధించిన అప్డేట్స్. ప్రపంచ బ్యాంకు రుణానికి ఏఐ కీలకం. రాష్ట్రంలో ఏఐతో చేపడుతున్న ప్రాజెక్టులపై డాక్యుమెంటేషన్, అంతర్జాతీయ సమావేశంలో వివరణ సమర్పణ. వెటర్నిటీ కోర్సులో ప్రవేశాలకు ఆన్లైన్ కౌన్సిలింగ్. పశు వైద్య యూనివర్సిటీ నిర్ణయం. నెక్స్ట్ ప్రైవేట్ కరెంటుకు పచ్చ జెండా. డిస్కంలు కాదని జెన్కో ఆధ్వర్యంలో కొనుగోలు. 500 మెగావాట్లను తీసుకునేందుకు టెండర్. ఆమోదం. ఏడాదికి 615 కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయం. ఉద్యోగాలకు వయోపరిమితి 44 ఏళ్లు పెంపు. ఏడాది పాటు ఉత్తర్వులు అమలులో ఉంటాయన్న ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డికి వేగంగా భూసేకరణ పూర్తి చేయండి. నిధుల విడుదలలో జాప్యం ఉండదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. పెట్రోల్ డీజిల్పై మరో 90 పైసలు వడ్డన. స్నేహబంధం కొత్త పుంతలు. భారత్ ఇటలీ ప్రధానుల ప్రత్యేక వ్యాసం. ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగించండి, చర్యలపై నివేదిక సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశం. ఒప్పందం కుదరకుంటే విరుచుకుపడతాం. ఇరాన్ను హెచ్చరించిన ట్రంప్. మంగళవారమే దాడులకు సిద్ధమైన చివరి నిమిషంలో ఆగినట్లు తెలుస్తుంది. ఇది కెమెరా కళ్ళు గుట్టు, మేము ఏమి చూడలేమా ఒట్టు. ఇది 12 లక్షల సీసీ కెమెరాల్లో పనిచేయనివి. కీలక కేసుల దర్యాప్తుకు తరచూ ఆటంకాలు. హ్యామ్ టెండర్ల ఎక్సెస్ 5% లోపే ఉండాలి. రోడ్లు భవనాల శాఖ అధికారులకు సీఎం స్పష్టీకరణ. రెండోసారి నివేదికను పక్కన పెట్టండి. రేవంత్ రెడ్డి. మౌలాలిలో 67 కోట్ల రూపాయలతో ఈ-కామర్స్ గోదాం నిర్మాణం. రేపటి నుంచి సరస్వతి నది అంత్య పుష్కరాలు. కాళేశ్వరంలో చురుగ్గా ఏర్పాట్లు. ఉమ్మడి స్వప్న సహకారం దిశగా భారత్ ఇటలీ. మోదీ ఇటలీ పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల ప్రధానుల ఉమ్మడి వ్యాసం. వ్యర్థాల నిర్వహణతో సర్క్యులర్ ఎకానమీ. ఆ ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక సాయం అందించాలి. స్వచ్ఛ భారత్ సదస్సులో ఉప ముఖ్యమంత్రి భట్టి. తెలంగాణలోని ఏపీఎఫ్ఎక్స్ వక్ఫ్ బోర్డు రికార్డుల బదిలీకి ముందడుగు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్. ఐటీహెచ్టీలో డిప్లొమా ప్రవేశాలకు నోటిఫికేషన్. 3వ సంవత్సరం ఆరంభంలోనే 100% నియామకాలు. నీట్ నిర్వహణలో అవే తప్పులు. జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలో వైద్య విద్యకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంతో ప్రత్యేకమైనది. లక్షలాది మంది విద్యార్థులు అహర్నిశలు కష్టపడుతున్నా ఉన్నతమైన భవిష్యత్తును ఊహించుకుంటూ దీనికి సన్నద్ధమవుతుంటారు. అలాంటి వారందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం మూలంగా పరీక్ష రద్దయింది. ఎంతో సున్నితమైన అంశాన్ని ఎన్టీఏ తేలిగ్గా తీసుకోవడం వల్లే సమస్యలు అవుతున్నాయా? గతంలో జరిగిన తప్పిదాల నుంచి ఏం నేర్చుకోలేదు? ఇది వరకు జరిగిన లీకేజీ వ్యవహారంపై తీసుకున్న చర్యలేంటి? చేపట్టిన సంస్థాగత మార్పులేంటి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ మన స్మార్ట్ పవర్కు నిదర్శనం. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర త్రివేది. విద్యార్థుల్లో ఇళ్లల్లో సోదాలు. నీట్ యూజీ లీక్ కేసులో సిబిఐ చర్యలు. కోచింగ్ సెంటర్ల భవనాలను కూల్చేయాలన్న మంత్రి. భారత్లో లేని ఎయిర్ బేస్లపై పాక్ దాడి చేసింది. సోషల్ మీడియాలో నవ్వుల పాలైన పాక్. వైభవ్ వీరకొట్టుడు రాణించిన జైస్వాల్ జులేల్. లక్నో పరాజయం. పంత్పై వేటు. ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్టు వన్డే సిరీస్కు భారత్ జట్ల ఎంపిక. 82 ఏళ్లలో బిల్లీ జీన్కు డిగ్రీ. సుదీర్ఘ టెన్నిస్ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన అమెరికా దిగ్గజం బిల్లీ జీన్ కింగ్ 82 ఏళ్ల వయసులో వార్తల్లో నిలిచింది. ఐపీఎల్ డబ్బు కీర్తి తాత్కాలికం. రొనాల్డో ఆరోసారి. కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియన్ రొనాల్డో ప్రపంచ కప్ను ఇప్పటిదాకా ముద్దాడలేకపోయారు. కప్పు లక్ష్యంతో డొనాల్డ్ ఆరోసారి బరిలో దిగుతున్నారు. పాలమూరుకు సరే, అన్ని నల్లమల సాగరం చేసుకోండి. పోలవరం నల్లమల సాగర్కు 123 టీఎంసీ నికర జలాలకు పూచి. కేంద్ర జల సంఘం ప్రజెంటేషన్.
నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ చూద్దాము. హరప్ప నాగరికతలో అతిపెద్ద నౌకాశ్రయం ఏది? లోతాల్. అశోకుని శాసనాలు మొదటిసారిగా ఎవరు విజయవంతంగా చదివారు? జేమ్స్ ప్రిన్సెస్. ఇండికా గ్రంథ రచయిత ఎవరు? మెగస్తనీస్. ఈరోజు క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్, పురోహిత రాజు విగ్రహం ఎక్కడ, ఏ నాగరికతకు చెందింది? అశోకుని శాసనాలను మొదటిగా ఎవరు చదివి అర్థం చేసుకున్నారు? సెకండ్ క్వశ్చన్ ఇది. థర్డ్, అలహాబాద్ ప్రశస్తిని రచించిన వారు ఎవరు? ఇవి జేఎల్కి ఇండియన్ హిస్టరీలో సంబంధించిన క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్పగలిగినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో వీటికి ఆన్సర్ చెప్తాను. కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయడం వల్ల మీ మెమరీ పవర్ ఏంటో మీకు కూడా అర్థమవుతుంది. నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.